అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు, అందరికి నమస్కారం. ముందుగా అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఏం జరగబోతోంది? ఈరోజు సెర్చ్ వారెంట్తో లోపలికి వెళ్ళినటువంటి సిట్ అధికారులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ని అరెస్ట్ చేసి, అంటే అరెస్ట్ ఇంకా చూపించలేదు అనుకుంటా, మరి చూపించారో లేదో మీరు చెప్పాలి. సో బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు రావాలి. ఏం జరగబోతోంది, ఏం జరిగింది సార్? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతంలోనే జనార్దన్ రావు A1గా ఉన్నటువంటి అక్రమ మద్యం దాంట్లో ఆయన మొత్తం వివరాలన్నీ కూడా వీడియో ద్వారా వివరించారు. తర్వాత A1గా జనార్దన్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత, రిమాండ్కి ఇచ్చిన తర్వాత, పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత మరిన్ని వాస్తవాలను సిట్కి అందజేశారు. అవును, ఇక్కడ మనం చూడాల్సింది, ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ చెప్పినంత మాత్రానే సిట్ వాళ్ళు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారనుకోవడం సరికాదు. అవును, అలాగైతే ఆ రోజు వీడియో రిలీజ్ చేసిన వెంటనే జోగి రమేష్ని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఈ యొక్క జనార్దన్ చెప్పినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని వివిధ రూపాలలో టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే జోగి రమేష్ని అరెస్ట్ చేశారనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలండి. ఇక్కడ ఆల్రెడీ జనార్దన్ చెప్తూ ఉన్నాడు, ఆయన 2012 నుంచే మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు. దాంట్లో లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత 2023 నుంచి అక్రమ మద్య వ్యాపారం చేస్తా ఉన్నాడు. జోగి రమేష్ గారి ప్రోద్బలంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినంగా వ్యవహరిస్తుందని కొంతకాలం ఆగానని చెప్పాడు. తర్వాత జోగి రమేష్ గారు పిలిచేసి, లేదు లేదు నువ్వు చేయాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి, దానికి ఇబ్రహీంపట్నంలోనే కాదు, నువ్వు ఏదైతే చిత్తూరు జిల్లాలో మొలకల చెరువు ఉందో ఆ మొలకల చెరువు దగ్గర పెట్టేస్తే అక్కడ కనుక అల్లరైతే చంద్రబాబు నాయుడు గారు జిల్లా కాబట్టి అక్కడి నుంచి ఆయనే చేయిస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నిందలు వేయించాడు అన్నాడు. అంటే కాదు, నేను ఆర్థిక ఇబ్బందులో ఉన్నాను కాబట్టి నాకు 3 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ విధంగా చేస్తే నేను అప్పుడు ఆ 3 కోట్ల రూపాయలు పెట్టి ఆఫ్రికాలో డిస్టిలరీ పెడదామనే ఆలోచనతో ఆ ప్రలోభానికి నేను లోనయ్యాను అని క్లియర్గా చెప్పాడు. చివరికి నీ తమ్ముడిని అరెస్ట్ చేస్తే నేను చూసుకుంటాను, పైవాళ్ళు చూసుకుంటారు. పైవాళ్ళు అంటే ఎవరో ఆయనే చెప్పాలి. రేపు ఆయన కూడా పోలీస్ కస్టడీకి తీసుకుంటారు కాబట్టి ఆయనే చెప్పాల్సి వస్తుంది. గతంలో నాని వీడియో వచ్చినప్పుడు కూడా బాస్ తో చెప్పించండి, లీడర్ తో చెప్పించండి అన్నారు. లీడర్ అంటే ఎవరు? ఆయనే. అదే కాబట్టి అది వెలుగు చూస్తుంది త్వరలోనే. ఇక్కడ దీంట్లో చాలా స్పష్టమండి, జోగి రమేష్ కంగారు పడ్డాడు, భయపడ్డాడు. భయపడి ఆయన ఏమిచ్చాడు, దీన్ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు ఆయన డిమాండ్ చేశారు. సిబిఐకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులాగా 12 సంవత్సరాలు లాగేయచ్చు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐని మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని కూడా సిబిఐకి ఇమ్మన్నారు. సిబిఐ అనేది సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో చాలా స్పష్టంగా చెప్పింది, ఏది పడితే అది సిబిఐకి ఇవ్వడానికి లేదు, అక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నారు, పనిభారం ఎక్కువ అవుతుంది, అనవసరమైన దానికి ఇవ్వడానికి లేదని చెప్పారు. అవును. కానీ ఇంకోటి ఏమంటున్నాడు ఈయన, అమ్మవారి వద్ద ప్రమాణం చేశాను, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే లోకేష్ గారు వెంకటేశ్వర స్వామి గారి వద్ద వచ్చి ప్రమాణం చేయమనండి అంటాడు. అసలు వాళ్ళకి ఈ కేసుకి సంబంధం ఏమనుందా? కావాలంటే జనార్దన్ రావుని అడుగు. జనార్దన్ రావు, నువ్వు నా మీద చెప్పావు, నా మీద ప్రమాణం చేద్దు కానీ రా, నాతో నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పు. సార్, దీంట్లో లైట్ డిటెక్టర్ పరీక్షకు మేము సిద్ధం అని ఈయన చెప్తున్నారు, వీళ్ళ అబ్బాయి కూడా చేయించంటున్నాడు. ఏంటది? అంటే ఇష్టమా, వాళ్ళు ఇష్టమా? ఒకటండి, ఆయన ఇంకో పదం వాడే, లైట్ డిటెక్టర్ కానీ నార్కో ఎనాలిసిస్ కానీ నేను సిద్ధము అంటున్నాడు. ఈయన చెప్తే ఆ టెస్టులు చేయరు. కోర్టులో ముద్దాయిగా హాజరైన తర్వాత ఎటు పోలీసు వాళ్ళు వేస్తారు ఈ విచారణ సంస్థలో, అప్పుడు కోర్టు వాద ప్రతివాదనలు నిండి ఆ రోజున ఈయన కోర్టులో చెప్పమనండి, నన్ను ఈ టెస్టులు చేయమని చెప్పేసి. అప్పుడు కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ టెస్టులు చేస్తారు. కాకపోతే కోర్టులో ఏం చెప్తారో చూద్దాం. కాబట్టి ఈయన చెప్తే చేయరు. ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని విచారణ సంస్థకి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి చెప్తే చేసే అవకాశాలు లేవనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ చాలా స్పష్టం. టెక్నికల్ ఎవిడెన్స్ ని ఆల్రెడీ ఆయన ఆఫ్రికాకు వెళ్లే ముందు సెప్టెంబర్ 23న జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్లుగా
సీసీ ఫుటేజీ లభ్యమైంది. ఉమ్, అలానే వాళ్ళ వాట్సాప్ ట్రాన్సాక్షన్ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధమైన సంభాషణ జరిగిందో అవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించింది, అది న్యాయస్థానానికి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ జనార్దన్ రావు చెప్పిన ఒక్కదాని ప్రాతిపదికగానే అరెస్ట్ చేశారని మనం భావించడం సరికాదు. రైట్. దాన్ని తనంతరం దాన్ని ప్రాతిపదికగా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈయన ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి ఇంతకాలం ఆగి ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది రాజకీయ ప్రతీకార వంచ కాదు. రాజకీయ ప్రతీకార వంచ అయితే ఇంతకాలం ఆగవలసిన అవసరం లేదు. వీళ్ళెవరు రోడ్ల మీద తిరగరు. ఈరోజు జైలు, కొత్త జైలు కట్టేసి జైల్లో నిర్మాణాలు చేపట్టాలి. కాబట్టి ఇక్కడ దీన్ని ఇంకో మాట, ఒకవేళ అలాగే అయ్యి ఉంటే ఎప్పుడో అరెస్ట్ అయ్యేవారు కదా సార్. ఇంకో మాట ఏంటి, ఇంకోటి విచారణ చేస్తున్నారు. నిన్న జరిగిన దేవాలయం దగ్గర జరిగిన స్టాంపెడ్ డైవర్ ఒకేసారి చనిపోయిన దాన్ని కానీ, అవును. అలానే మన వరదల్లో సహాయక చర్యల్లో ఉన్న లోపాలని ఇవన్నీ వెలుగు చూస్తాయని చెప్పేసి వాటిని కప్పిపుచ్చడానికి ఈ యొక్క కుట్ర చేసి జోగి రమేష్ అరెస్ట్ చేసి ప్రజల యొక్క ఆలోచనలు డైవర్ట్ చేయడానికి చేశారని చెప్పేసి రైట్ సార్. ఓకే, అసలు నేలకి ఎముక లేదంటారు కదండి, అది స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. అంతే సార్. రైట్. అంకమరావు గారు ప్లీజ్ మీ కామెంట్స్ ఏంటి చూస్తున్నాం. లాస్ట్ వీక్ మనం